చెప్పండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? బాగానే ఉంటాయండి, యువతకి ఏదన్నా మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది యువత వలస వెళ్ళడం జరుగుతుంది కదా, మరి ఆ వలస అనేది ఏ విధంగా ఆగిపోవచ్చు? ఏదన్నా చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. జగన్ వల్ల ఇవ్వండి కదా, మాది ఏపీ ఇక్కడికి వచ్చాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్కి ఇంట్రెస్ట్ లేదు కదండి ఒకవేళ రాజకీయాలు. వస్తే వస్తే బాగుంటుందండి, ఎన్టీఆర్ సీఎం అవుతుంది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తులో వస్తున్నారు కదా, అలా పొత్తులో వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? తెలియదు కదండి మనకైతే, మరి ఏ పదవి ఇస్తారని. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ గారి పరిపాలన అంటే బాగాలేదండి. పథకాలు ఇస్తున్నాడు కదా మరి. పథకాలు బాగానే ఇచ్చాడండి. మరి పథకాలు ఇచ్చినప్పుడు మరి పరిపాలన బాగాలేదని ఎలా అంటున్నారు? చేనేత గట్ట పోయిందండి, చేనేత పరిశ్రమ మొత్తం. మేము చీరల గట్ట వేసుకోవడం, డబ్బులు ఇచ్చేవాడండి నెలకి 24,000. డబ్బులు అంటే మత్స్యకారుల కోసం మరి చేపల షాపులు అని పెట్టించాడు కదా. తెలియదండి మనకి, అంత ఐడియా లేదు. మా నేత వరకు వచ్చి చేనేత వరకు వచ్చి మాకు ఇప్పుడు మొత్తం రేట్లు అన్నీ పడిపోయినాయండి చేనేత వరకు వచ్చి. అసలు ఇప్పుడు మద్యపానం సంపూర్ణ నిషేధం అని చెప్పారు కదా జగన్ గారు, అది లేదు, చేశారనుకో. లేదని చేయలేదు, అది చేయలేదు. చేస్తానగా చేయలేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి మరి ఆంధ్రలో? రోడ్లు ఏం బాగాలేదండి, రోడ్లు కూడా అసలు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు ఎలా ఉండే? రోడ్లు గట్ట బాగుండేయండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగాలేదండి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? లేదండి, అవసరం లేదండి, ఒక రాజధాని సరిపోద్ది. మరి లాస్ట్ టైం 2019లో జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, సో ఈసారి 175 గెలుస్తామంటున్నారు. సో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఏమో ఐడియా లేదండి, ఈసారి అయితే చంద్రబాబు నాయుడు వస్తారు. మరి చంద్రబాబు నాయుడు మరి జనసేన ఇద్దరు పొత్తుతో వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. సో మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరు? 100 పైన 120 దాకా వస్తాయి. 120. ఓకే. అంటే ఇప్పుడు లాస్ట్ టైం 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా, సో ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటున్నారా? వెళ్తారు. సో ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది.